కళ్ళు చెదిరిపోయి బ్రిడ్జ్ హిస్టరీ తెలిస్తే నడుములు ఎదిగిపోతాయి తెలుసా? జస్ట్ తెలిస్తేనే ఎదిగిపోతాయి. ఎందుకంటే ఇటలీలో వెనిస్ సిటీ ఉంది తెలుసు కదా, వెకేషన్కి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని అంత అద్భుతంగా ఉంటుంది. అయితే సిటీ మొత్తం ఇంకా రోడ్లు అనేది ఏమి ఉండదు, అన్ని నీళ్ళే ఉంటాయి. బోట్ ఉంటే బోట్లు వెళ్ళాలి, లేకపోతే ఈత కొట్టుకుంటూ పోవాలి. ఈ సిటీ మధ్యలోంచి ఒక సముద్రపు వే ఉంటుంది, అది ఆ సిటీ మొత్తాన్ని 2 భాగాలుగా విడదీసేస్తుంది. ఇటు నుంచి అటు వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర జస్ట్ 3 బ్రిడ్జ్లే ఉన్నాయి. తక్కువ అయిపోయాయని చెప్పి ఒక 4వ బ్రిడ్జ్ కడదామని డిసైడ్ అయ్యారు. వరల్డ్ ఫేమస్ సిటీ కదా, దానికోసమే వరల్డ్ ఫేమస్ వ్యక్తి అయిన శాంటియాగో కలెక్టరావా అని చెప్పి ఒక మేస్త్రిని పిలిపించారు. ఆ వరల్డ్ ఫేమస్ వ్యక్తి కళ్ళు పేలిపోయేలాగా ఒక అమేజింగ్ బ్రిడ్జ్ ని కట్టాడు అక్కడ. దీని నేమ్ ఏంటంటే ది పోంతే దొల కాస్త తాతి ది జియోజో ఫ్రెంచ్. చెప్పాను కదా, దీన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతాయని చెప్పి. కొంతకాలం అయ్యాక తెలిసింది కాళ్ళు కూడా అదిరిపోతున్నాయని చెప్పి. అంటే దీన్ని ఒక గ్లాస్ డిజైన్ తో కట్టారు. కాకపోతే ఏమైంది, వెనీస్ లో దారుణంగా వర్షాలు పడతాయి. వర్షాలు లేవు అనుకోండి, అది ఎక్కడ కట్టారు? సముద్రం మీద, సముద్రపు నీళ్లు. ఆ నీళ్ళన్నీ చిందుతా ఉంటాయి ఇది గ్లాస్ మీద. అసలే టూరిస్టులు సగం పైగా మంది హై హీల్సే, నడుములు ఎరగొట్టుకుంటూనే ఉన్నారు. ఆ బ్రిడ్జ్ కట్టినప్పటి నుంచి చుట్టుపక్కల హోటల్స్, పాన్ షాపులు అన్ని ఎత్తేసి అందరూ హాస్పిటల్ కట్టుకున్నారు. అంతమంది నడుములు ఎరగొట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాన పడినా ఎలాగోలా డేక్కుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ చలికాలం వస్తే జనాలు దాని దగ్గరకు వచ్చి దండం పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. చలికాలం పాక్కుంటూ కూడా పోలేదు. ఎందుకంటే చలి ఎలా ఉంటుందంటే ఆ గ్లాస్ మీద నీళ్లు పడతాయని చెప్పాను కదా, అవి గడ్డ కట్టేస్తాయి, ఐస్ గడ్డలు అయిపోతాయి. ఓ పక్క గ్లాసు, దాని మీద ఐసు. దాన్ని చూడడం కంటే పక్కనే ఉన్న సముద్రంలో దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. ఇంకా చేసేది ఏం లేక ఆ అద్భుతమైన యాస్థెటిక్ గ్లాస్ డిజైన్ ని ఊడబీకేసి సిమెంటు, కంకర, ఇసుక కలిపేసి ఇటుక బేడలతో మెట్లు కట్టేశారు. సైడ్లో గ్లాస్ డిజైన్ అలాగే ఉంది, మధ్యలోనే కంకర పోసేసారు. పాపం వరల్డ్ ఫేమస్ మేస్త్రి కూడా నడువులు ఎగొట్టుకున్నట్టున్నాడు.